హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో రేవంత్ మాట్లాడారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీ నీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. బనకచెర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదన్నారు. నంద్యాల జిల్లా మల్కాల పంపింగ్ స్టేషన్ వద్ద హంద్రీ నీవా కాల్వకు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పయ్యావుల మాట్లాడారు. యూజీస్ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎన్టీఏ కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ ఖరారు చేసింది. జూలై 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. భారత రాష్ట్ర సమితి నేతలు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని మొదటి డిమాండ్ చేసింది కూడా తానేనని గుర్తు చేశారు. తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం పరిశుభ్రతతో మరోసారి సత్తా చాటింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది. 2024 నుంచి 25 సంవత్సరానికి గాను ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా 8వసారి కైవసం చేసుకుంది. గుజరాత్లోని సూరత్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఇండోర్తో పాటు సూరత్ కూడా సంయుక్తంగా తొలి ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. 3వ స్థానంలో నవీ ముంబై నిలిచింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యానికి ఊపిరి ఆడనివ్వడం లేదు. గత 2 రోజుల్లో 27 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. బిఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ కలాత్లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రన్యారావుకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రన్యారావుకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాలు బాటపట్టాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ పై ఇంకా స్పష్టత రాకపోవడం, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు ఇందుకు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.